శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 20వ శ్లోకానికి వచ్చాం. 20వ శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఈ 20వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు గారుడి విద్య అనే ఒక మంత్ర స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. అమ్మవారి యొక్క మంత్ర రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు. ఎలా ఉంది అమ్మవారిని చెప్తున్నాడు. ఎలా ఉందట? హిమకరశిలామూర్తిమివ యః. యః ఎవడైతే హిమకర శిలామూర్తి. హిమకరం అంటే చంద్రకాంత శిల. ఆ చంద్రకాంత శిల వల్ల శిల ఒక రూపం, అమ్మవారి రూపం. లలితా పరాభట్టారిక యొక్క రూపము ఒక తెల్లని చంద్రకాంత శిల వలె ఉందట. ఆ రూపం, అమ్మవారి రూపం పై నుంచి కింద వరకు చంద్రకాంత శిల ఏ విధంగా తెల్లగా మెరిసిపోతుంటుందో, దగదగదగా మెరిసిపోతుంటుందో ఆ విధంగా ఉన్న రూపం ఆ లలితా పరాభట్టారిక యొక్క రూపం. ఆ రూపంతో ఉన్న ఆ తల్లిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకేమవుతుందో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఆ చంద్రకాంత శిల మీద చంద్రుని యొక్క వెన్నెలకు పడితే దాంట్లో ఒక తడి వస్తుంది. ఆ తడితో కలిసిన అమ్మవారి రూపం ఎటువంటిదో చెప్తున్నారు. ఎలా ఉందట? కిరంతి మంగేభ్యః. కిరంతి అంగేభ్యః. ఆ అమ్మవారి యొక్క ఆ రూపంలో నుంచి, అంగేభ్యః అమ్మవారి యొక్క శరీరంలో ఉండే అవయవాలు అన్నింటి నుంచి పై నుంచి కింద వరకు ఉన్న ఆ రూపంలో నుంచి కిరంతి కిరణాలు కిరంతి వెదజల్లబడుతున్నాయి. అన్ని కిరణాలు వెదజల్లబడుతున్నాయి. మనం కూడా ఆకాశంలో సూర్యుని చూస్తే ఎలా వస్తాయి కిరణాలు? ఒక్కసారిగా ఇట్లా దూసుకొని వస్తుంటాయి చూడండి. ఆకాశం నుంచి అన్ని వైపుల నుంచి కిరణాలు వస్తుంటాయి చూడండి. అలాగే అమ్మవారి యొక్క శరీరం నుంచి అన్ని కిరణాలు ఇలాగా వ్యాపిస్తున్నాయి అన్నట్టుగా ఎవరైతే భావిస్తారో కిరణనికురుంబామృత రసం. అది ఎలా ఉంది? అమృత రసాన్ని కురిపిస్తోంది. ఆ యొక్క రూపంలో నుంచి అమృత రసం కురుస్తోంది. పై నుంచి కింది వరకు అమృత ధార పడుతుంది, కురుస్తోంది. అది కిరణాల వల్ల వెదజల్లబడుతోంది. అటువంటి రూపం అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంది? పైనుంచి కింద వరకు ఆ చంద్రకాంత శిల వలె మూర్తి ఉంది అమ్మవారి యొక్క రూపం, ఆ లలితా పరాభట్టారిక రూపం. ఆ రూపంలో నుంచి కిరణాలు వెదజల్లబడుతున్నాయి. అది ఎలా ఉంది? అమృతం వెదజల్లబడుతుంది. అమృత కిరణాలు వెదజల్లబడుతున్నాయి. తడితో కూడిన కిరణాలు వెదజల్లబడుతున్నాయి. అటువంటి రూపాన్ని ఎవరైతే హృది త్వాం నిన్ను అమ్మ అటువంటి రూపం గల నిన్ను హృది మనసులో ఎవరైతే త్వాం నిన్ను ఆధత్తే ఎవడైతే ధ్యానిస్తున్నాడో, ఎలా ధ్యానించాలటామని ఆమె యొక్క రూపం చెప్పేశారు.
ఎటువంటి రూపమట? పై నుంచి కింద వరకు ఒక చంద్రకాంత శిలవలె ఉన్న రూపం. ఆ రూపంలోంచి తడితో కూడినటువంటి కిరణాలు, అది కూడా అమృత కిరణాలు. ఆ అమృత కిరణాలు కూడా వెదజల్లబడుతున్నాయి ఆ రూపంలో నుంచి. మనం సూర్యుడిని చూసుకోవచ్చు, సూర్యుడిలోంచి కిరణాలు అన్ని వైపులకు వ్యాపిస్తుంటాయి. అలాగా అమ్మవారిలో నుంచి ఆ తెల్లని కిరణాలు, ఆ చల్లని కిరణాలు, ఆ తడితో కూడిన కిరణాలు, అమృత కిరణాలన్నీ కూడా వెదజల్లబడుతున్నాయట అన్ని దిక్కులకి. అటువంటి రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే భావిస్తారో, ఎక్కడ 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 ధ్యానించాలి? హృదయ స్థానంలో. స్థానం కూడా చెప్పేశారు. ఆమె రూపాన్ని ఊహించుకొని ఇక్కడ హృదయ స్థానంలో ఎవరైతే ధ్యానం చేయాలో అలా చేసిన వాడికి ఏమవుతుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. అటువంటి వాడికి, ఎటువంటి వాడికి? అటువంటి రూపాన్ని తనలో మనసులో ధ్యానం చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు సహా, అటువంటి వాడు సర్పాణాం దర్పం. సర్పాలంటే పాములు. పాముల యొక్క దర్పం, వాటి గురించి దర్పం ఏంటి? విషం. ఆ పాముల్లో విషాన్ని అణిచిన వాడెవరు? శమయేతి శకుంతాధిప ఇవ. శకుంతాధిప, శకుంతములు అంటే పక్షులు. పక్షులకు అధిపతి ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు కదా సర్పముల యొక్క, ఆ పాముల యొక్క గర్వాన్ని, విషాన్ని లాగేసే శక్తి ఎంత ఉంటుందో అలాంటి శక్తి ఆ సాధకుడికి వస్తుంది. ఎవడైతే అమ్మవారి రూపాన్ని ఈ విధంగా ధ్యానం చేస్తాడో మనసులో, అటువంటి వాడికి ఈ దివ్య శక్తి వస్తుంది. రావడమే కాదు, ఏమవుతుంది? జ్వర పృష్టాన్ దృష్ట్యా. వాడు జ్వరంతో బాధపడుతున్న వాడిని దృష్ట్యా, తన చూపుతో ఒక్కసారి చూచాడా, చూచినంత మాత్రముననే సుఖయతి సుధాధార శిరయా. ఆ ఎదుటిగా ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగం ఉన్నా సరే వాడి చూపు పడితే చాలు, ఆ రోగమంతా పోయి సుఖం కలిగి వాడిలో ఆ అమృత ధార కురుస్తుంది వాడి మీద. ఎవరి మీద? ఎవరైతే బాధలు పడుతున్నా రోగాలతో, అటువంటి వాళ్ళ మీద ఆ అమృత ధార పడి, వాడి కళ్ళల్లో నుంచే పడి వాళ్ళు కూడా సుఖంగా అయిపోతుంది, వాళ్ళ రోగాలు పోతాయి. దీంట్లో ఈ శ్లోకంలో చెప్తోంది రోగాలు పోతాయనే విషయం చెప్తున్నారు. అంటే రోగాలు పోగొట్టుకునే ప్రక్రియ ఈ శ్లోకంలో ఉంది. ఎవరైనా ఏ రోగమైనా సరే, ఇక్కడ జ్వరం అని సపరేట్గా చెప్పారు, జ్వరం అని కాదు, ఏ రోగమైనా సరే. అంటే జ్వరం ఎందుకు వస్తుంది మనకి? మనకేదైనా గిట్టని పదార్థాల వల్ల బ్యాక్టీరియా మనలో ప్రవేశిస్తేనే కదా, వైరస్ మనలో ప్రవేశిస్తేనే కదా జ్వరం వస్తుంది. అంటే విషాలు మనలో ప్రవేశిస్తేనే మనకు అలా అవుతుంది. కాబట్టి అటువంటి వాటిని తొలగించే శక్తి ఈ శ్లోకానికి ఉంది. కానీ ఈ శ్లోకాన్ని వాళ్ళు చెప్పినట్టుగా భావిస్తేనే, అలా భావించి చదివితేనే ఈ శ్లోకంలో అంత పవర్ ఉంది. చదివేటప్పుడే మనం కూడా మనసులో ఆ యొక్క రూపాన్ని, ఎటువంటి రూపాన్ని? పైనుంచి కింద వరకు అమ్మవారి తెల్లని చంద్రకాంత శిలవలే ఉన్నటువంటి ఆ లలితా పరాభట్టారిక రూపాన్ని, ఆ రూపంలోంచి మళ్ళీ అమృత ధార వెదజల్లుతున్న కిరణాల ద్వారా వెదజల్లబడుతున్న, తడితో కూడినటువంటి కిరణాలు వెదజల్లబడుతున్నట్టుగా ఊహించుకొని ధ్యానిస్తే అటువంటి వాడికే దివ్యశక్తి వస్తుంది. వాడిలో ఉండే రోగాలు పోతాయి మొదట. అంతేకాదు వాడి కంటికి శక్తి వస్తుంది. దృష్టి అంటే చూపుకి శక్తి వస్తుంది. అంటే అమ్మవారిని ఉపాసన చేసిన వాడికి ఈ శ్లోకాల ద్వారా, ఈ భావం ద్వారా ఎవరైతే వాడు ఉపాసన చేస్తాడో అటువంటి వాడికి అతని దివ్యశక్తి వస్తుంది. ఆ దివ్యశక్తి వాడు ఎవరి మీద చూస్తాడో, ఎవరికైతే రోగాలు ఉన్న వాళ్ళని చూస్తాడో అప్పుడు వాళ్ళకు ఆ రోగం పోతుంది. అంటే వాడు కంటి చూపుతోనే పోగొట్టగల శక్తి వాడికి వస్తుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఎంత గొప్ప విషయం చెప్పారు చూడండి. నిజంగా ఇది మనం మామూలుగా పారాయణం చదువుకుంటూ పోతుంటే కాదు, ఇది చదివినంత మాత్రాన దీంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని మనం కూడా ఆ రూపాన్ని ఊరికే ఊహించుకుంటే పెద్ద కష్టం కాదుగా. ఈ రూపాన్ని, ఆ శ్లోకం చదువుతుంటేనే ఆ భావంతో మనం కానీ భావించుకుంటే మనకు కూడా ఈ దివ్యశక్తి మనలో ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. మనకు అదే కదా కావాల్సింది. రోగాలతోనే మనం బాధపడుతున్నాం, ఎటువంటి రోగమైనా పోతుంది అది కూడా. ఇక్కడ జ్వరపృష్టాలంటే జ్వరం అంటే ఒకటని కాదు, విషంతో కూడిన రోగాలు ఎందుకు వస్తాయి అసలు?
మనం పాపం చేస్తేనే రోగాలు వస్తాయి. పూర్వజన్మలో ఏ పాపం చేసామో మనకు తెలియదుగా. అదే మనకి ఇప్పుడు వ్యాధి రూపంలో వచ్చి పీడిస్తుంటుంది. అది కూడా మానసిక రోగాలు, శారీరక రోగాలు 2 రకాలు పీడిస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే మనకు శక్తి సరిపోదు. ఎందుకంటే మనం ఉపాసన ఎక్కువ చేయాలి. ఉపాసన ఎక్కువ చేయాలంటే అందుకే మన చేతి ఇవన్నీ పారాయణ చేయమని చెప్తారు. పారాయణ ఊరికే చేయడం కాదు, చేసేటప్పుడు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకొని కానీ చేస్తే దానికి ఫలితం ఎక్కువ. కాబట్టి ఆ విధంగా ఈ శ్లోకాన్ని ఇలా చదువుకొని మనము తరించవచ్చు. మనం ఇది ఉపాసనలాగా చేస్తున్నట్టయితే, ఉపాసన అంటే అది బాగా శ్రద్ధగా చదివితే ఎన్నిసార్లు లెక్కలేదు, చదువుకుంటూ పోతుంటే రోజు మనకు కూడా ఆ దివ్యశక్తి వచ్చి ఇతరులకు కూడా వచ్చిన రోగాలు పోగొట్టేంత శక్తి మన కంటికి వస్తుంది. అది చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. మనం కూడా చూస్తుంటామండి, చాలా గొప్ప వాళ్ళైన వాళ్ళు, ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఆ దివ్యశక్తి ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లోనే ఉంటుంది. కళ్ళల్లో చూడండి ఆ జ్ఞాన కాంతి ఎంత బాగుంటుంది వాళ్ళు. చంద్రశేఖర పరమాచార్య కానీ వాళ్ళంతా ఆ పెద్ద అందంగా ఉన్నారా లేదో, కళ్ళల్లోనే ఆ జ్ఞాన కాంతి ఉంటుంది. వాళ్ళు చేసిన ఉపాసన వల్ల, వాళ్ళు చేసే శ్రీచక్ర ఆరాధన వల్ల వాళ్ళలో ఉండే ఆ దివ్యశక్తి మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఇంక ఇతరులకు వచ్చిన వాటిని కూడా తొలగించగలుగుతారు. అంత దివ్యశక్తి వాళ్ళకు ఉంటుంది. మనం గమనిస్తే రమణ మహర్షి గారి చరిత్ర చదివినప్పుడు మనకు తెలుస్తుంది. పిళ్ళై అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన తన చిన్నప్పటి నుంచి ఒక కోరిక, తనలో ఉండే నేను అనే విషయం కనుక్కోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. కానీ ఎన్ని గ్రంథాలు చదివినా, ఏమి చేసినా, ఎంత సాధన చేసినా కనుక్కోలేకపోతాడు. అంత సులభం కాదుగా నేను కనుక్కోవడం. చాలా సాధన చేస్తాడు కానీ ఏం కనుక్కోలేకపోతాడు. ఆయనకి దిగులైపోతుంది. చివరకు ఇంకా పెద్దలు పెళ్లి వయసు వస్తుంది, పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అప్పటికీ ఆ మనసులో ఆ కోరిక అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. కొంతకాలానికి అతని భార్య మరణిస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ కోరిక ఇంకొచ్చి తీవ్రం అయిపోతుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు, నేను తెలుసుకోవాలా లేదా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, సన్యాసం తీసుకోవాలా, ఏం చేయాలి, నేను ఏం చేస్తే నాకు తెలుస్తుంది ఈ విషయం ఆలోచిస్తాడు. అప్పుడు ఆలోచిస్తే ఆయనకి ఒక విషయం తెలుస్తుంది. ఏంది? రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు నేను కనుక్కోమని చెప్పి అని తెలుస్తుంది. రమణ మహర్షి గారు నేను దాని గురించి పరిశోధన చేసినట్టున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ నేను అనే విషయం నాకు తెలుస్తుంది, ఆయన దగ్గర వెళ్ళాలనుకుంటాడు. కానీ మనసు గజిబిజి అయిపోతుంది. ఎందువల్ల? ఆయన భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా లేదా నేను కనుక్కోవాలా లేదా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలా అని దిక్కుతోచకుండా ఆలోచన చేస్తుంది. ఆయన వినాయక స్వామి యొక్క భక్తుడు. ఒక చీటీ మీద రాసి, స్వామి నేను ఈరోజు ఉదయం ఈ చీటీ నీకు పాదాల దగ్గర పెడుతున్నాను, నీవు చెప్తావో ఎవరి చేతి చెప్పిస్తావో ఏదో విధంగా చెప్పించు నాకు. నేను రమణ మహర్షి గారి దగ్గర వెళ్ళాలి అంటే నువ్వేమీ సమాధానం చెప్పవద్దు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే దాన్ని ఎవరి చేతి చెప్పించు, లేదు నేను ఈ విధంగా పరిశోధనలో మాత్రం ఉండిపోవాలి అనుకుంటే అట్లా కూడా ఏదైనా కానీ ఏ మార్గమైనా నాకు నువ్వే చూపించు అని చెప్పి ఈ చీటీ మీద రాసి పెడతాడు. ఒక రమణ మహర్షి వెళ్ళాలని మాత్రం చెప్పవద్దని చెప్తాడు. దాన్ని మాత్రం ఏం చేయొచ్చు, దాన్ని నేను అనుకుంటాను, నువ్వేం చెప్పకపోతే నన్ను రమణ మహర్షి పొమ్మని చెప్తున్నట్టుగా నేను భావిస్తాను అనుకుంటాడు అని ఆ చీటీ పెడతాడు. 24 గంటలు అయిపోతుంది, ఏ జవాబు రాదు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, రమణ మహర్షి వెళ్ళమంటున్నాడు ఆ స్వామిని అర్థమైపోతుంది. అప్పుడు ఆయన బయలుదేరి రమణాశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఈయనకు తీవ్రమైన కోరిక ఏంది, నేను కనుక్కోవాలా, కానీ అది చెప్పడానికి ధైర్యం చాలు. రోజు పోతాడు, రమణ మహర్షి చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు. కానీ లోపల నుంచి ఈయన తపనేంది, నేను ఏంది, అదేంది, నేనేం చెప్పు అని అడగాలని కోరిక. అడగలేకపోతాడు, సిగ్గుపడతాడు, మొహమాట పడతాడు. అందులో అంత పెద్ద గురువు ముందు మాట్లాడలేకపోతాడు. అప్పుడు సరే ఇంకా 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, ఈయనకు సమాధానం రాలేదు. అనుకుంటాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు చేత రాదులే, అడగడం నాకు రాదు, ఇంకా నేను ఆయన్ని అడగలేను, ఆయన అనుగ్రహం నాకు లభిస్తుందో లేదో, ఎందుకు వచ్చింది, నేను ఇంకా వెళ్ళిపోతాను, నా ఊరికన్నా వెళ్ళిపోతాను, ఇక్కడ ఎందుకు ఉండడం, అందుకని కూర్చొని ఈరోజు వెళ్ళి చివరిసారిగా ఆయన స్పీచెస్ విందామని చెప్పి ఆశ్రమంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన రమణ మహర్షి చూస్తూ ఆయన చెప్పే మాటల్ని వింటూ ఉంటాడు. ఆయన్నే తదేకంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి రమణ మహర్షి అతని సాయి చూస్తాడు. అంతే,
ఒక దివ్యమైన తేజస్సు వచ్చి ఒక చిన్న పిల్లవాడిలాగా వచ్చి ఆయనలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు అమిత ఆనందాన్ని పొందుతాడు. ఇక ఆనందానికి అవధులుండవు. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ఆమెను వేదిగా కేకలు పెట్టేస్తాడు. ఆ ఆనందం తట్టుకోలేక కేకలు పెట్టేస్తాడు. ఆ నేను అని తెరదీస్తే కనిపించే పరమాత్మే కదా, ఆ ఆనంద అనుభూతి కనిపిస్తుంది. దాంతో కేకలు పెట్టేస్తాడు. అక్కడ శిష్యుడికంతా ఇవి తెలియదు కదా, వాళ్ళంతా పెద్ద అరుస్తారు. గురువు గారి ముందు అట్లా అరుస్తావా నువ్వు, నీకేం దయ్యం పట్టిందా, తాగి వచ్చావా, లేకపోతే ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి అందరూ అరిచేస్తారు. కానీ అతడు ఆనంద పారవశ్యంలో మునిగిపోయినాడు. ఆ నేను అనే విషయం తెలుసుకున్న తర్వాత వచ్చే ఆనంద అనుభూతిని ఆయన పొందుతున్నాడు. దాంట్లో తాదాత్మ్యం చెందిపోయినాడు అతను. అప్పుడు అందరితో లేదు లేదు నాకు పిచ్చి లేదు, నాకేం దయ్యం పట్టలేదు, నేను తాగి రాలేదు, నేను ఆనంద స్థితిలో ఉన్నాను, స్వామివారిలోంచి ఒక కిరణం వస్తుంది నా మీదకి వచ్చింది అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. ఆ స్వామి కూడా అతను చూస్తుంటాడు. అప్పుడు తెలుసుకుంటారు, ఆ స్వామి చూస్తున్నాడు, ఆయన అనుగ్రహాన్ని పొందాడు అన్న విషయం తెలుసుకుంటారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన గొప్ప గొప్ప కావ్యాలు రచిస్తూ స్తోత్రాలు రచిస్తూ ఆనందంలో మునిగిపోతాడు. ఆయన శేష జీవితాన్ని అంతా అలా గడిపేస్తాడు ఆ పెళ్ళయ్యనే ఆయన. ఈ విధంగా మనకు సాక్ష్యం ఈ శ్లోకంలో ఉండే విషయం. వాళ్ళంతా ఆనంద అమృత రస ప్రవాహాన్ని అనుభవించిన వాళ్ళు. ఆ రమణ మహర్షి లాంటి వాళ్ళంతా తమలోనే ఆ ఆనంద ప్రవాహాన్ని వాళ్ళు చూశారు. ఆ అమృత ప్రవాహాన్ని వాళ్ళు ఆస్వాదించారు కాబట్టి వాళ్ళ చూపులతోనే ఇంకొకళ్ళకి ఆ శక్తి ఇవ్వగలుగుతారు. అంత శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ఇప్పుడు ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి అమ్మవారి యొక్క రూపాన్ని ఎలా ధ్యానిస్తే ఈ అమృత రసాన్ని ప్రవాహాన్ని ఆ కిరణాల రూపంలో వెదజల్లుతున్నటువంటి ఆ రూపము, ఆ యొక్క చంద్రకాంత శిలవలే ఉన్నటువంటి ఆ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వాడికి ఒక దివ్య శక్తి వస్తుంది. వాడిలో ఉండేటువంటి వాడిలో ఉండే విషమంతా తొలగించబడుతుంది. అంతేకాకుండా వాడికి ఇంకొకళ్ళకి కూడా ఇతరుల బాధలు కూడా తొలగించే శక్తి వాడి కంటికి వస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం ఈ విషయాన్ని గమనించినట్టయితే దీన్ని గరుడ గురించి చెప్తున్నాడా, ఎందుకు అలా చెప్తున్నారు, గరుడని గురించి చెప్తున్నారంటే గరుత్మంతుడు ఎలా అమృతాన్ని పొందాడు, ఆయన ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే గరుత్మంతుడి యొక్క తల్లి వినత కద్రువ అనేవాళ్ళు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ ఒకసారి సాయం సంధ్య వేళలో వ్యాఖ్యానికి వెళ్తారు, షికారుకు వెళ్తారు. వెళ్ళి దూరంగా ఒక తెల్లని గుర్రాన్ని చూస్తారు. చూసినప్పుడు ఈ వినత కద్రువ చూస్తారు. వినత ఉండి ఆ గుర్రం చాలా తెల్లగా ఉంది అంటుంది. కద్రువ తెల్లగా ఉంది కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది అంటుంది. వినత మాత్రం కాదు, తోక తెల్లగానే ఉంది, నల్లగా లేదు అంటుంది. ఇద్దరికి చిన్న విషయం గురించి వాదన ఎక్కువసేపు పడుతుంది. కద్రువ ఎంతసేపటికి ముందు పట్టి ఆ గుర్రానికి తోక నల్లగా ఉందంటుంది, వినత మాత్రం లేదు తెల్లగా ఉందంటుంది. ఈ విధంగా వాదించుకుంటారు. చివరికి రాత్రి అయిపోతుంది. అందుకని ఆమె ఏం చెప్పుకుంటారు ఇద్దరు, రేపు పొద్దున చూస్తాం, వెళ్తుందాం, మనకు తెలుస్తుంది విషయం. ముందు నేను కానీ నువ్వు కానీ ఓడిపోతే నువ్వు నా కింద నాకు దాసిగా ఉండాలి. వినతకు చెప్తుంది కద్రువ. లేదు, నేను ఓడిపోతే నేను నీకు దాసిగా ఉంటాను అని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. సరే అని చెప్పి ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ కద్రువకు తెలుసు ఆ తోక తెల్లగా ఉందని, కానీ కావాలని అలా చేసిందన్నమాట. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఆమెకు కొడుకులంతా పాములు. ఆ పాములను పిలిచేసి అందరినీ, మీరు వెళ్ళి ఆ తోకకు చుట్టుకొని నా నల్లటి పాములంతా పోయి చుట్టుకొని కూర్చోండి అని చెప్తుంది. అనగానే వాళ్ళు ధర్మ విరుద్ధం కదా అమ్మను మోసం చేయొచ్చా, మేము చేయము అని చెప్పేసి తల్లికి ఎదురు తిరుగుతారు ఆ పాములన్నీ. అప్పుడు ఆ పాములందరినీ మీరు జనమేజేట్ చేసే యజ్ఞంలో పడి చచ్చిపోతారు పోనీ సేపిచ్చేస్తుంది. అప్పుడు అది చూసినటువంటి తక్షకుడు అనే పాము మాత్రం, అమ్మ నేను పోయి చుట్టుకుంటాను, నీకు నేను ఆ బాధ కలిగించకుండా నేను నల్లగా చేస్తాను తోకనని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళి ఆ గుర్రానికి పోయి తోకను చుట్టుకొని నల్లటి వాడి శరీరం అవుతుంది. అందువల్ల ఆ తోకను బాగా చుట్టి పెట్టేస్తాడు, నల్లగా కనిపించేటట్టుగా.
అప్పుడు ఈ వినత కద్దుర మళ్ళీ పక్కన ఉదయం పోయి దూరం నుంచి చూడాల్సిన దగ్గరికి పోలేదు, దూరం నుంచి చూసినప్పుడు ఆ తోక నల్లగా కనిపిస్తుంది. అప్పుడు కద్రువ, ఇప్పుడు చూసావా నా మాట నిజమైంది కాబట్టి నువ్వు నాకు ఊడిగం చేయాలని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి నుంచి వినత వచ్చి కద్రువుకి దాస్యం చేస్తూ ఉంటుంది. ఆమె దాసిగా ఉండి ఆమె అంతఃపురంలో అంత సేవలు చేస్తుంటుంది. తర్వాత ఈమె గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన తర్వాత ఆమె ఒక గుడ్డు పెడుతుంది. ఈమె ఎవరు? వినత. ఆ గుడ్డే 2 గుడ్లు. మొదటి గుడ్డు వచ్చి అనూరుడు అనేవాడు వస్తాడు, వాడిని పగలగొట్టేస్తుంది. ముందే పగలగొడుతుంది. 500 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు ఆ గుడ్డు రూపంలో. ఆమె తట్టుకోలేక అన్ని సంవత్సరాలు పగలగొట్టేస్తుంది. పగలగొట్టగానే దాంట్లోంచి అనూరుడు అంటే ఊరు లేకుండా, అంటే తొడలు లేకుండా పుడతాడు. పుట్టి, అమ్మ ఎంత పని చేసావమ్మా, నాకు తొడలు లేకుండా చేసావు నువ్వు, ఒక్క 500 సంవత్సరాలు ఓడ్చుకోలేకపోయావు నువ్వు అని చెప్పేసి ఆ పిల్లవాడు కాస్త ఎగిరి ఆకాశంలో వెళ్ళిపోయి సూర్యుడికి రథసారథిగా అయిపోతాడు. అప్పుడు ఆ పిల్లవాడు పోతూ చెప్తాడు, ఇంకో గుడ్డు పగలగొట్టబాక, ఆ గుడ్డు 500 సంవత్సరాలు అయిన తర్వాత దాంట్లోంచి గొప్ప వీరుడు పుడతాడు, అతడు నిన్ను రక్షిస్తాడు, నీ దాస్యాన్ని తొలగిస్తాడు, ఎట్టి పరిస్థితి పగలగొట్టవద్దని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె 500 సంవత్సరాలు ఎదురు చూస్తుంది, దాస్యం చేయలేక చేస్తూ నానా మాటలు అనిపించుకుంటూ చేస్తుంటుంది. తర్వాత 500 సంవత్సరాలు అయిన తర్వాత ఆ గుడ్డు పగిలి దాంట్లోంచి గరుత్మంతుడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత గరుత్మంతుడు చూస్తాడు అమ్మ దాస్యం చేస్తుంటే, అతను తట్టుకోలేకపోతాడు, తల్లి దాస్యం చేస్తుంటే. అప్పుడు తల్లిని అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు పోయి ఆమెకు దాస్యం చేస్తున్నావు, నీకేం కర్మ పట్టింది అంటాడు. అప్పుడు ఆమె ఇట్లా జరిగిన సంగతి చెప్తుంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తోక నల్లగా ఉండడం వల్ల నేను దాస్యం చేయాల్సి చెప్తున్నాడు. అప్పుడు ఈయన పోయేసి ఆ కద్రుని అడుగుతాడు, మా అమ్మ దాస్య విముక్తి కావాలంటే నీకేం చేయాలి చెప్పు, నేను చేస్తానంటాడు. అప్పుడు ఆ కద్రు ఏమడుగుతుంది, నీవు దేవలోకంలో ఉండే అమృతంగా తెచ్చిన నా పిల్లలకి ఇచ్చినట్టయితే అప్పుడు నేను నీకు దాస్య విముక్తి చేస్తాను, మీ అమ్మకు నీకు అని చెప్తుంది. అప్పుడు సరే అని చెప్పి ఆయన స్వర్గంలో కనిపోతాడు. పోయి ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు, నీకు శక్తిమంతుడు, నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మా దేవలోక నియమం ప్రకారంగా భూలోకంలో ఉండే అల్పమైన ప్రాణులు ఎవరు ఈ అమృతాన్ని తాగకూడదు, కాబట్టి ఇవ్వకూడదు మేము. కానీ నువ్వు వచ్చావు కాబట్టి నీ తల్లి దాస్యం నుంచి విముక్తి కలిగించాలి కాబట్టి నీకు ఇస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ మాట ప్రకారం నువ్వు తీసుకెళ్తున్నావు అంతే, నువ్వు తీసుకుపోయి అక్కడ పెట్టిన మరుక్షణమే నేను తీసుకొచ్చేసుకుంటాను అంటాడు ఇంద్రుడు. మా అమ్మ దాస్యం అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదంటాడు. అప్పుడు గరుత్మంతుడికి ఆ అమృత భాండాన్ని ఇస్తాడు ఆ ఇంద్రుడు. దాన్ని తీసుకొని వచ్చి ఈ కద్రుడికి ఇస్తాడు. ఇచ్చి చెప్తాడు, ఇది చాలా పవిత్రంగా తీసుకోవాల్సింది, మీ పాములంతా స్నానం చేసి వచ్చి తీసుకోవాలా అని చెప్తాడు. చెప్పి దర్భల మీద పెడతాడు ఆ ఒక పాత్రను పెట్టి, ఇక మా అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను, మా అమ్మకు దాస్య విముక్తి చెయ్యంటే, ఓ నువ్వు తెచ్చావు కాబట్టి ఇంక దాస్య విముక్తి చేస్తున్నాను పో అని చెప్పి దాస్య విముక్తి చేసేస్తుంది. అప్పుడు ఈ ఇంద్రుడు గుట్టుగా వాళ్ళందరూ స్నానానికి పోయిన సమయంలో వచ్చి ఈ యొక్క అమృతాన్ని తీసుకెళ్ళిపోతాడు. పాములు తాగడానికి అదృష్టం లేకుండా పోతుంది. ఇంక తర్వాత అట్లా దాస్య విముక్తి కలిగింది. అప్పటి నుంచి ఈ పాములంతా కూడా ఈ యొక్క గరుత్మంతుడికి లొంగి ఉండాల్సిందే. గరుత్మంతుడు అంటేనే భయపడతాయి అవి. తర్వాత చాలా జరుగుతుంది. తర్వాత పాములన్నీ ఆయన అధీనం అయిపోతాయి, పాములు జయించే శక్తి వస్తుంది. ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయనకు వాహనం అయిన తర్వాత ఈ పాములను అడగదక్కి అన్న శక్తి కూడా సంపాదించుకుంటాడు గరుత్మంతుడు. ఆ విధంగా ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు, ఆ గరుత్మంతుడు ఏ విధంగా అయితే సర్పాల యొక్క గర్వం అణిచేసేసి వాళ్ళు ఈ ఇంత బలవంతుడైన ఇతన్ని కూడా చీపుగా చూస్తారు ఆ పాములంతా కూడా. గరుత్మంతుడు చాలా బలవంతుడు, కానీ దాస్యం చేస్తున్నప్పుడు చాలా చులకనగా చూస్తారు. అప్పుడు వాళ్ళ మదాన్ని అణుస్తాడు ఆయన. అదే మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. రామాయణంలో ఇంద్రజిత్తు లక్ష్మణుడు యుద్ధం చేసే సమయంలో లక్ష్మణుడి మీద ఇంద్రజిత్తు వచ్చి నాగాస్త్రం ప్రయోగిస్తాడు. పాములంతా వచ్చి ఆయన చుట్టుకొని ఉండిపోతాయి, అప్పుడు పడిపోతాడు పాపం. అప్పుడు ఇంకా లక్ష్మణుడు మరణించాడని వాళ్ళంతా ఆనందపడతారు. కానీ దేవతలు పంపగా గరుత్మంతుడు రాత్రే వచ్చేసి ఒక్కసారిగా ఆయన అసలు రెక్కలు అల్లాడ్చుకుంటూ కిందికి రాగానే వెంటనే ఆ పాములన్నీ వెళ్ళిపోతాయి, ఆ నాగాస్త్రం నుంచి వచ్చిన పాములన్నీ వెళ్ళిపోతాయి. అది మనకు రామాయణంలో కనిపిస్తున్న విషయం. అంటే గరుడికి భయపడతాయి పాములు, వెళ్ళిపోతాయి అన్నమాట.
ఆ విధంగా ఈ గరుత్మంతుడు ఏ విధంగా అయితే పాముల్లో ఉండే విషయాన్ని వాళ్ళ గర్భమైన పాములకి విషమే, ఆ విషయాన్ని తొలగించే శక్తి ఆ యొక్క గరుత్మంతుడికి ఉంది. ఆయనకి ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఈ యొక్క అమృత ధార కురిపిస్తున్నటువంటి అమ్మవారి రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తున్నాడో వాడికి ఆ శక్తి వస్తుంది. అంటే వాడిలోనే దివ్య శక్తి వస్తుంది. వచ్చింది గాక వాడి కంటి చూపుతోనే ఎదుటి వాళ్ళ యొక్క రోగాలు తొలగించేంత శక్తి వస్తుందని చెప్పి మనకు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. కిరంతి మంగేభ్యః కిరణనే కురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హేమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఈరోజు మనం సౌందర్యలహరిలోని 20వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.